ఈమె పేరేం పేరు? ఆమె పేరు నాకేం తెలుసు. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒక పాలపుంత లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. కాకపోతే పాకిజా దొరికింది. ఆ 3000 తీయాలి కదా. 3000 తీయాలంటే నాకు మా లవర్ ఇస్తాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లవర్ ఉన్నాడు, భర్త ఉన్నాడు. చాలు నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. చూసినావా? అంటే 2 నెలల పాప అంటే 9 నెలల పుట్టిందంటే 2 నెలల పాప ఉంది అంటే ఇగో పెండ్లి కాగానే కరెక్ట్ క్యాల్కులేషన్స్ పసుపు బట్టల మీదనే కనిచేసారు. ఆయన ఇచ్చిన బనానా కొనుక్కొచ్చిండు. 50 రూపాయలు పెట్టి కొన్నాం. చక్కెరకి వెళ్ళా లేకపోతే మామూలు పెద్ద ఒక్కసారి కానీ ఉంది. ఇక పెళ్లి చేసుకుంది కంటిన్యూ 3 నెలలు తిన్నావా? ఒకసారి 2 సార్లు 3 సార్లు. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఇంటర్వ్యూలకు అయితే వచ్చేసాం అనమాట. నువ్వు చేస్తావు, నేను చేయాలి. ఇగో పాకీజాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వే అంత మాట వద్దొద్దు, నువ్వు బెడ్ మీద ఆల్రెడీ చేసినావు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని పెట్టుకుని ఇంట్రొడక్షన్ నువ్వు ట్రై చేస్తున్నావు, నేను ఇయ్యద్దా? అమ్మాయి నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఈరోజు వీడియో ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని, ఒక పాలపుంత లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. కాకపోతే పాకిజా దొరికింది. కాదు, ఎంతకు తెచ్చినావు? ఇంటర్వ్యూకి ఎంత? పుకడే మరి. నిజంగా పుకడే. ఫ్రీ. ఎవరు పడుకోమంటే అట్లా పడుకుంటావు అంటే ఇట్లా ఇంటర్వ్యూకి అమ్మా ఇట్లా పడుకో అంటే ఆ పడుకునుడు కాదు, ఈ పడుకునుడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమో మీరే కదా పడుకోబెట్టింది. అంటే నువ్వేం ఫీల్ అయినావు నువ్వు పడుకోనగానే కదా? ఎక్స్పెక్ట్ చేసింది. విజయ్ ముద్రాజ్ నీకు ఏమవుతాడు? ఫ్రెండ్ అన్న కదా? కాదు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ఈరోజు ఈ మహాన్ భావురాల్ని ఇటీవల బాగా ఫేమస్ కావడానికి మోనాలిసా అనే అమ్మాయి ఫేమస్ అయింది చూసింది. అసలు ఏం చేయకున్నా కానీ అట్లా ఫేమస్ అయింది. ఆమె ఏం చేయకుండా ఫేమస్ అయింది. పడుకొని ఫేమస్ అవుతామని ట్రై చేస్తుంది. పడుకోవడం ఏంది, అసలు ఎందుకు పడుకున్నాం? ఇలాంటి క్వశ్చన్లు అన్ని కూడా అడుగుదాం. చలో మరి ఇంటర్వ్యూ అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ 4 గంటలు ప్రయాణం చేసి వచ్చినా, రెస్ట్ కోసం పడుకున్నా, ఈ కెమెరా తీసి ఏదో చెప్తారు. వచ్చిందండి వయ్యారి. యూసుఫ్ కూడా నుంచి వచ్చిందంట. 4 గంటలు అంట. బైక్ బుక్ చేసుకున్నావా? అంటే ఎవరు బుకింగ్ 400. అమ్మా ఫస్ట్ బుకింగ్ అడ్వాన్స్ 400. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్ పేమెంట్ మొత్తానికి 400కి అవుతుంది. ర్యాపిడో బుక్ చేసుకున్నా. మగోడా ఆడపిల్ల అంటే ఎవరు? ర్యాపిడో అబ్బాయిలే తోలుతారు. అబ్బాయా? ఎంత ఇచ్చినావు ఇప్పుడు ఆయనకి? ఉల్టా అనమాట. యాక్చువల్ గా అబ్బాయిలు అమ్మాయిలకి ఇస్తారు. ఇక్కడ ఈమె ఎక్కడికి పోయినా కూడా ఈమెనే వాళ్ళకి ఇస్తుంది. ర్యాపిడో అంటూ. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. నేను మీ విజ్జుగాడ్. సో ఇవాళ మనమైతే ఒక పట్నం వచ్చిన ప్రతివార్త ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. సో ఈ ప్రతివార్త ఈ మధ్య కాలంలో చాలా మందితోటి చాలా విధానంగా చాలా మంచిగా ఇట్లా కెమెరాల ముందు నటిస్తుంది అనమాట. అవన్నీ ఏందో ఆమె అడిగి తెలుసుకుందాం. చలో లెట్స్ గో టు ద ఇంటర్వ్యూ. మన ఏ ఇంటర్వ్యూలో అయినా కూడా ఫస్ట్ ఒక ప్రేయర్ తోటి స్టార్ట్ చేస్తాం మనం. సో సాంప్రదాయంగా ఒక మంచి ప్రేయర్ ఉంటది అనమాట. సాంప్రదాయబద్ధంగా ఉన్న ఆడోళ్ళు మగోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో సాంప్రదాయంగా ఇగో అవి కాదు, ఇప్పుడు నేను చెప్తా అట్లా నువ్వు చెప్పాలా. సో లిప్స్ పట్టుకోనా ఇట్లా. ఈమె పేరేం పేరు? ఆమె పేరు నాకేం తెలుసు. నీ పేరేం పేరు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? జ్యోతి. కోయారే కోయ్ 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 ముసల్దాన్నే ఉడకొడు కోయ్.
ముసల్దాన్ని ఎవడో కోయి ఈ ముసలిది ఎందుకు వీడియోలు చేస్తుంది కోయి ఈ ముసల్ది వీడియోలు ఎందుకు చేస్తుంది కోయి నేనే కనబడితే కోయి నేనేడన్నా కనబడితే నాకు అయి చెప్పండి నన్ను పొల్లు కోయిర్రి నాతో అందరు సెల్ఫీలు దిగండి ఓకే 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 ముసలి దాంతో ప్రేయర్ అయితే అయిపోయింది. సరే ముసలి అంటున్నా వయసు పండు ముసలోళ్ళు ఎవరు నువ్వమ్మా? అది ఏ ఊరు మీది? అంటే అమ్మ వాళ్ళది ఖమ్మం దగ్గర, అత్తగారిది ఇక్కడ వరంగల్ దగ్గర. ఖమ్మంలో తొర్రూరు. నువ్వే కొడతావు అందరినీ? ఎందుకు ఎలా కొడతాడు? ఎవడబ్బా సొమ్ము అని ఎవరు ఎక్కడన్నా ఉండొచ్చు, ఎవడు కొట్టే అధికారం లేదు. నువ్వే కొడతావు అందరినీ? కొడితే గుద్దలో కారం పోసి పంపిస్తా, కట్ చేసి పంపిస్తా. మొన్న మేడిపల్లి స్టార్ కొట్టడానికి వచ్చిన మరి ఆయన గుద్దల కారం పొడి కొట్టడానికి రాలేదు. ఫ్రాంక్ వీడియో లాగా మ్యారేజ్ చేసుకుని ఎవరు? మేడిపల్లి స్టార్. మేడిపల్లి స్టార్ కి పెళ్లి కాలేదు కదా? కాలేదు. నీకు? నాకు అయింది. మరి మీ ఇద్దరు ఎట్లా పెళ్లి చేసుకున్నట్టు యాక్షన్ చేసినట్టు శిక్షణ? అందరూ ఒక్కడితోటే సంసారం చేస్తారా? అంటే నువ్వు అయితే అంటే అందరు చేస్తున్నారు పక్కన పెట్టేద్దాం, నువ్వు ఎంత మందితో చేద్దాం అనుకుంటున్నావు? లేదు, నేను ఒక్కరితోటే. మరి ఎందుకు ఇప్పుడు నీతులు చెప్పినావు? అంటే అది ఇప్పుడు నీకు ఎవరు నీకు హైదరాబాద్ లో రూమ్ ఎవరు ఇచ్చింది? రూమ్ ఎవరు ఇలా? నేనే లాడ్జ్లో ఉంటావా? రెండుతో తీసుకున్నా నేను. ఒకడు ఎవడో చెప్పిండు అన్న ఇట్లా జ్యోతి అనే టైం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది కదా, బషీర్ మాస్టర్ వాళ్ళ చెల్లె ఆడ కట్టకడ నిలబడుతుంది అన్న అని అన్నాడు. నిజమేనా? కొట్టకట నేను నిలబడతాను. అరే వ్యూ చూడు, నీకు వ్యూ పాయింట్ చూడు. 3,000 కట్టి నేను రూమ్ రెంట్ పెట్టుకొని కట్టకట నిలబడి ఏం చేస్తా? 3,000 తీయాలి కదా. 3,000 తీయాలంటే నాకు మా లవర్ ఇస్తాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లవర్ ఉన్నాడు, భర్త ఉన్నాడు. చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. భర్త అంటే నాకు డైవర్స్ అయిపోయినాయి. కాదు నువ్వు చూస్తే పాకిజాలు ఎక్కువ, నీకు డైవర్స్ ఎవరు ఇచ్చారు? అసలు పెళ్లి ఎవరు చేసి పెళ్లి చేసుకుని ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరు? నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నిన్ను లవ్ చేస్తాడు బాగా చేసాడు. ఎందుకని అంటే సూటి కాదు రకంగా ఉన్నావు కదా. అది అసహ్యం. లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేను. 2 పిల్లలు. వాళ్ళ యాదవ్ అబ్బాయి. పెళ్ళైన 9 నెలలు ఉంటది, పెళ్ళైన 9 నెలలకే కానీ ఉంటది నాకు తెలిసి కదా. మీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టిండ్రు? నాకు 17 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది. 18 సంవత్సరం బర్త్డే వచ్చేసరికి నాకు 2 నెలల పాప ఉంది. చూసినావా? అంటే 2 నెలల పాప అంటే 9 నెలల పుట్టిందంటే 2 నెలల పాప ఉంది అంటే ఇగో పెళ్లి కాగానే కరెక్ట్ క్యాల్కులేషన్స్ పసుపు బట్టల మీదనే కానిచ్చేసారు. పెళ్లి అయితే తర్వాత అయ్యేది ఫస్ట్ నైట్ కదా. ఫస్ట్ నైట్ అది మీ ఫస్ట్ నైట్ ఎట్లా అయింది? కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అర్థమైంది. పెళ్లి కాకముందుకే మీకు ప్రెగ్నెన్సీ అయింది. సరే పెళ్లి కాకముందే కడుపు చేసుకున్నా, వాడినే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు వచ్చి కోపదారి మనిషి మీకు తెలుసు. నేను వచ్చిన నష్టమే లేదు, కాకపోతే సొసైటీకి సిగ్గులేదా అన్నట్టు అంటారు. సొసైటీ అంటారు. మొగుడు పక్క నుంచుకొని పరాయోడు కాడ బండుకుంటారు. వాళ్ళకంటే నేను బెస్టే కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను లేడీస్ గురించి చెప్తున్నా. భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అత్త మామ ఇల్లు సంసారం అన్ని ఉన్నా కూడా బలిసి పక్కనోడితో కూడా పడుకుంటారు. ఓకే, ఆ విషయం నీకెట్లా తెలుసు? నీకు అసలు సోపతి ఉంది? నాకు అసలు సోపతి ఉందని కాదులే కానీ జనరల్ గా ఇప్పుడు కొంతమంది చాలా మంది మా పిల్లలు ఇట్లా చేసారు అట్లా చేసారని వాళ్ళు తాగొచ్చి కొట్టి గొడవలు అయితే చూస్తుంటాం కదా. మేము పల్లెటూరులో వాళ్ళమే కదా చూస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అంటనా? మా ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి కదా. అవును, సరేలే ఇగో ఈ టాపిక్ ఆపేసి లవ్ స్టోరీ ఎట్లానో ఒకసారి ఫస్ట్ అసలు బేసిక్ గా ఏ మగోనికి కూడా నీలాంటి ఒక నువ్వు ఎంతనో అంటే పుట్టి ఉన్నావు అంటే నేను తప్పు కాదు, అది తప్పు అనుకోకు, గింతున్నావు కొంచెం వికారంగా వాంతింగ్ వచ్చేటట్టు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉంటా. సో నిన్ను లవ్ చేసిందంటే అదృష్టవంతుడు. సరే అయితే లవ్ స్టోరీ చెప్పు ఒకసారి. ఏముంది, అందరు లవ్ చేసుకుంటే మేము లవ్ చేసుకుంటాం. అంటే ఎట్లా? ఫస్ట్ ఎక్కడ చూసినావు ఆయన్ని? మా ఊర్లోనే. మీ ఊర్లోనే? అంటే ఎట్లా మీ ఊర్లో నేను కొడుతున్నప్పుడు చూసినావా లేకపోతే ఆ సంఘటన ఏ టైం? కొడుతున్నప్పుడు కాదు, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు పండక్కి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన. మా 2007-2008 అన్నమాట. మా అత్త వాళ్ళ ఊరు వచ్చిన నేను. అక్కడ ఆయన పరిచయం అయ్యిండు, ఇద్దరం లవ్ చేసుకున్నాం. తర్వాత మా ఊరు లవ్ అనగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఫస్ట్ చూసినావు కదా మీ ఆయన చేసుకునే ముందు ఆయన ఏమనుకున్నావు? ప్రభాస్ లెక్కుండు, హీరో లెక్కుండు, సినిమా హీరో లెక్క, అల్లు అర్జున్ లవ్ చేసినప్పుడు వాడు ఎంత వికారంగా ఉన్నా మంచిగా ఉన్నా ప్రభాస్ లెక్క. ఇప్పుడు ఎమోషన్ కాకు. సరే తరలే,
ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నెక్స్ట్ ఏమైంది? లవ్ చేసుకున్నాం. తర్వాత వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఇద్దరం లేచిపోయి నరసింహస్వామి గుట్ట మీద పెళ్లి చేసుకున్నాం. తర్వాత పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చినాం. అదే రోజు వచ్చి అదే రోజు ఇన్వెస్టిగేషన్ తెల్లారి వచ్చి వచ్చిండే సైంటిస్ట్ అంటే అదే రోజు తెల్లారి వచ్చారు. ఆ రోజు రాత్రి ఎక్కడ ఉన్నారు? ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో ఉన్నాం. ఎందుకు పెళ్లి చేసుకుని ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని నేను ఏం చేద్దాం అనుకున్నాడు? అంటే అంటే పాయింట్ ఏంటంటే పెళ్లి చేసుకోగానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకోండి కాబట్టి మాకు అనుమానం వచ్చేసింది. అప్పటి నుంచి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. నాకేం అనుమానం రాలేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది. అంటే లేడీస్ ఆమె అంటే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆయనకి లేడీస్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తీసుకోపోయే వారికి రాత్రి పూట కొంచెం గ్యాప్ ఇవ్వాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. నేను వాళ్ళ వైఫ్ ఇద్దరం ఒక రూమ్ లో పడుకున్నాం. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఇద్దరం ఒక రూమ్. ఎందుకు మీ ఆయన తేడానా? ఇది పాయింట్. ఇక్కడ డివోర్స్ ఎందుకైందంటే పెళ్ళైన అదే రోజు ఈ అమ్మాయి తోటి పడుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ తోటి పడుకున్నాడు అని చెప్పేసి మాకు డౌట్ వచ్చి అతన్ని ఏదో తేడా అనుకుని ఈమె డివోర్స్ ఇచ్చేసింది. పాయింట్ అదేనా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అది కాదండి. అది కాదా? ఇంకా ఏదో ఉంది. తర్వాత హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ నైట్ అరేంజ్ చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకున్నారు. ఫస్ట్ నైట్ అంటే ఏంటి అసలు? ఏంది ప్రోగ్రామ్? ఏముందండి, పాల గ్లాస్ తో పోవాలి. మేము పాల గ్లాస్ తీసుకొని పోయినా స్వీట్లను అట్టి పండ్లు తీసుకుండు. అవి తిన్నాం, లైట్ ఆఫ్ చేసుకొని పడుకున్నాం. అంతేనా? అట్టిపండు తిన్నావా? తిన్నాం. ఆయన అట్టిపండు తిన్నావా? అంటే ఆయన ఇచ్చిన ఆయన చేతులు లేదండి, వేరే అట్టి పండ్లు కొనుక్కొచ్చి ఆడ పెట్టుకున్నాం. వేరే పాయింట్ ఆయన తప్పు అనుకున్నా, ఈమె తప్పు. అంటే వేరే వాళ్ళు అట్టి పట్టు తిన్నదంటే ఈమె అక్కడ ఆయన కోపం వచ్చింది. సరే నీ పాలన అది నువ్వు ఇచ్చిన పాలన. గ్లాస్ లో పాలు పెట్టుకొని వస్తే అది తాగింది. అది ఎవరు పాలు? బర్రె పాలు. ఆ బర్రె ఎవరు? ఆ బర్రె నువ్వైతే కాదు. ఓకే ఓకే ఓకే. డివోర్స్ ఆయన ఇచ్చిన బనానా కొనుక్కొచ్చిండు. 50 రూపాయలు పెట్టి కొన్నాం. చక్కెరకి వెళ్ళిలా లేకపోతే మామూలు చక్కెరకి తెలుసా? బనానాలు చక్కెరకి వెళ్ళి కావాలి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎంత ఉన్నాయి అంటే నువ్వు హ్యాపీయా? ఫైనల్ గా నువ్వు హ్యాపీయా? అట్టి పండ్ల గురించి చెప్తానా నేను. మేము అట్టి పండ్ల గురించి చెప్తా అంటే నువ్వు అంటే మైండ్ లేదో బూతున్నారా? అవునా? పెళ్లి కాకముందు ఏం చేసుకోవాలి. పెళ్లి కాకముందు ప్రెగ్నెన్సీ అయినా అన్నావు ఇప్పటిదాకా? పెళ్లి కాకముందు కాదు, పెళ్లి అయినా నెల ఇందాక అన్నావు కదా. పెళ్లి అయినా నెల అంటే 10వ తరగతినే పెళ్లి చేసుకున్నావా? తీసుకెళ్లి కొంపల పడేనా? నీలో అంత వేడుందా? కొంపల పడేనా? ఇప్పుడు నీలాంటి ఆడదాన్ని సమాజంలో ఏ విధంగా నాకంటే చిన్న ఏజ్ నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి సమాజం? నన్ను చూసి నేర్చుకోమని అంటలేను కానీ నాకంటే చిన్న ఏజ్ లో కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈమె వర్షన్ ఏంటంటే క్లియర్ గా సమాజంలో ఆ మెట్రో పిల్లర్ కాడ నిల్చునేటోళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్ లో ఉన్నారు. కట్టకాడ నిలబడితే తప్పే ఉంది. లెక్క నేను ఏమైనా చేస్తున్నా లేదు అని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యు ఆర్ బెటర్ అంటున్నావు. కట్టకాడ ఏం నిలబడను, ఏదో అయిపోయింది మ్యారేజ్. అదే కట్టకాడ నిలబడి అయిపోయింది ఆ ముచ్చట. ఇప్పుడు రోజుకి నువ్వు ఎంత సంపాదిస్తావు? నేను అసలు ఏం సంపాదించాను. మరి ఎట్లా? మళ్ళీ ఎవరిష్టం. ఇది కంటిన్యూ అయితలేదు మన టాపిక్. అయితే ఫస్ట్ నైట్ అట్లా జరిగిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఒక్కసారి కానీ ఉంది, ఇక పెళ్లి చేసుకుంది కంటిన్యూ 3 నెలలు తిన్నావా? ఒకసారి 2 సార్లు 3 సార్లు లెక్క వేయలేదు. మీరు అడుగుతారని తెలియక లెక్క పెట్టలేదు. లెక్క లేదండి సార్లు.
ఏది మాట్లాడినా డబల్ మీనింగ్ తీస్తారు. మరి ఇష్టం ఉండదు. మేము ఏది మాట్లాడినా డబల్ మీనింగ్ తీస్తున్నాను నువ్వు అనుకుంటే, మరి నువ్వు ఏది చేసినా డబల్ మీనింగ్ లో చేస్తారు కదా మీరంతా. మీది ఒక బ్యాచ్ ఉందా? ఆ బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారు? మీ బ్యాచ్ లో ఉన్న ఫ్రెండ్స్ పేరు చెప్పు. మీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్ లో ఉన్న ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఉషా లక్ష్మి. ఉషా లక్ష్మి మేడిపల్లి. అంటే మేడిపల్లి ఫుల్ నేమ్ లేదా ఆయనకి? మల్లికార్జున. నువ్వు ముద్దుగా మేడి అంటావు. డైలాగ్ స్టార్ యువశేఖర్, గుండె నాగరాజు, బసీర్ మాస్టర్. మీ గ్రూప్ అంటే నెక్స్ట్ మా టీం కదా. నెక్స్ట్ సత్యన్న, బాలన్న, ఇంకా నెక్స్ట్ ఇంకా లక్ష్మమ్మ. అంతే. పేరేమైనా మర్చిపోతున్నావు, గుర్తు తెచ్చుకో. సరే ఓకే. సో ఇంతమంది ఇందులో నువ్వు మా ఫ్రెండ్స్ బషీర్ మాస్టర్ అని కూడా చెప్పినావు. కానీ బషీర్ మాస్టర్ నీ ఫ్రెండ్ కాదా? చెప్పింది ఫస్ట్. చెప్పిందా? లక్ష్మి. ఏం షూట్ చేస్తారు మీరు? షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు చేసిర్రా ఏమన్నా? షార్ట్ ఫిలిమ్స్ తీసాను నేనైతే 2-3 చేస్తాను. వెబ్సైట్ ఉంటే ఏది ఇప్పుడు మన క్రోమ్ లో దొరుకుతాయి అవి? అదే ఏ వెబ్సైట్? అంటే యూట్యూబ్ లో యాక్సెప్ట్ చేయరు కదా మీరు. యూట్యూబ్ వెబ్సైట్ చూసింది కదా. చూసిన లింక్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజలకు చెప్పు, ఫేమస్ చేస్తాం, ప్రమోషన్ చేస్తాం. షార్ట్ ఫిలిమ్స్ చేసా, అది క్యారెక్టర్ ప్రకారంగా షార్ట్ ఫిలిం కి. షార్ట్ ఫిలిం కి అంటే షూట్ ఉన్న రోజు 2000 ఇస్తారు. అంటే ఆ రోజు మొత్తం వాడుకోవచ్చా, లేకపోతే షార్ట్ ఫిలిం లో లేకపోతే గంట 2 గంటలు అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటది అంతే. అందులో మీ నువ్వు ఏం చదువుకున్నావు? 2000. నేను చదువుకున్నా డిగ్రీ. ఇంతవరకు ఒక షార్ట్ ఫిలిం ఏదైనా చేసినావా? చేయలే. నన్ను ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చేసిన. నువ్వు ఇంతవరకు ఒక షార్ట్ ఫిలిం చేసినావా? చేయలేదు. నీకు ఎవరైనా ఆఫర్ ఇచ్చిండ్రా షార్ట్ ఫిలిం? నాకు కూడా ఎవరు ఇయ్యలే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నాకు అదే అర్థం అయితే లేదు. కరెక్ట్ పాయింట్ పట్టినావు గురుగారు. నిజమేనా?